మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ స్థానంలో టీవీకే 31 స్థానాల్లో ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. డిఎంకే 58 స్థానాల్లో ఉంది. ఏఐఏడిఎంకే 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ ముందంజలో ఉన్నారు. మరోపక్క తిరుచి ఈస్ట్ లో మాత్రం విజయ్ వెనకంజలో ఉన్నారు. ఈ ఫలితాలు ఎలా వస్తాయా ఏంటి అనేది మనకు వేచి చూడాల్సిన పరిస్థితి. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూసినప్పుడు హోరాహోరీ పోరు నడుస్తుంది. ఈ హోరాహోరీ పోరులో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో కూడా మమతా వర్సెస్ బీజేపీ లాగానే బీజేపీ పోరు నడుస్తుంది. ఇది క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు కూడా అటు బీజేపీ ఇటు టీఎంసీ సమానంగా తెచ్చుకున్నారనే అభిప్రాయం మనకి ఇక్కడ కలుగుతుంది. ఎక్కడైనా ప్రభుత్వం మారాలన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత అనేది మనకు సర్ప్రైజింగ్ గా కనపడుతుంది. ఇక్కడ హోరాహోరీ ఈ గ్రౌండ్ పోర్ కూడా హోరాహోరీ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మమతను ఓడించడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదటి నుంచి 294 నియోజకవర్గాలున్న వెస్ట్ బెంగాల్లో మమత ఓటును కూలగొట్టడానికి 2019 ఎన్నికల నుంచి కూడా మోడీ అమిత్ షా చేయని ప్రయత్నం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఈ ఎన్నికల్లో దాదాపు క్లోజెస్ట్ ఫైట్ దగ్గర హోరాహోరీ పోరు నడవడమే కాకుండా పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యం చూపించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు కొద్దిసేపు మమతా బెనర్జీ ముందంజలోకి వస్తే మరికొద్దిసేపు సువేంద్ర అధికారి ముందంజలోకి వస్తున్నారు. ఇవి అటు ఇటు హోరాహోరీ పోరు నడుస్తున్నాయి. ఇక్కడ తమిళనాడు వ్యవహారం మనం చూసినప్పుడు మొత్తం స్థానాల్లో మనకు ఏదైతే పోస్టల్ కౌంటింగ్ మొత్తం స్థానాల్లో మనకు రాలేదు, కేవలం సగం స్థానాల్లోనే వస్తుంది. ఇటు టీవీకే 31 స్థానాల్లో ఉంటుంది, ఏఐఏడిఎంకే 21 స్థానాల్లోను, డిఎంకే 58 స్థానాల్లోనూ ఆధిక్యంలో కనిపిస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ ఎన్నికలను మనం గమనించినప్పుడు ఒక రౌండ్ లో సువేంద్ర అధికారి ముందంజలో ఉంటే మరో రౌండ్ లో భవానీపూర్ లో మమత ముందంజలోకి వస్తుంది. ఈ ఫలితాలు చివరి వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవి కేవలం ఆధిక్యంలోనే కొనసాగుతున్నట్టు మనకి తెలుస్తుంది. మరో గంటన్నరకు పోతే జరిగితే కానీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తమిళనాడు వరకు వచ్చినప్పటికీ టీవీకే 2వ స్థానంలో కొనసాగుతుంది. దాదాపు 31 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంది. ఏఐఏడిఎంకే 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డిఎంకే 58 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో డిఎంకే తన హవాను, తన స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తుందా అనేది కూడా మనం మరికొద్ది సమయం వేచి చూడాల్సిన పరిస్థితి. తమిళనాడులో మొదటి నుంచి డిఎంకే ముందంజలో డిఎంకే అధికారంలోకి వస్తుందంటూ మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఏ మేరకు ఉంటుంది, విజయ్ ఏ మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపుతారు అనే అంశం, టీవీకే విజయ్ ఏదైతే కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. ఇప్పుడు మనం గమనించిన ట్రెండ్స్ చూసినప్పుడు ప్రస్తుతం డిఎంకే ఆధిక్యం కూడా తగ్గుతూ వస్తుంది, టీవీకే ఆధిక్యం పెరుగుతూ వస్తుంది. డిఎంకే 71 స్థానం నుంచి 51 స్థానాలకు వచ్చింది. ఏఐడిఎంకే 7 స్థానాల నుంచి 22 స్థానాలకు పెంచింది. 1 స్థానం ఆధిక్యంలో ఉన్న టీవీకే ప్రస్తుతం 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ఆధిక్యం ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి అనేది చూడాలి. క్రమేపీ డిఎంకే ఆధిక్యాలు అయితే ప్రస్తుతానికి తగ్గుతూ ఉన్నాయి. టీవీకే క్రమక్రమంగా పుంజుకునే పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇటు వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అటు హోరాహోరీ పోరు నడుస్తుంది. మళ్ళీ భవానీపూర్ లో మమత ముందంజలో వచ్చింది. నందిగ్రామ్ లో సువేంద్ర అధికారి మళ్ళీ ముందంజలోకి వచ్చారు. ఇలా 2 స్థానాల్లో కూడా సువేంద్ర అధికారి పోటీ చేయడం కూడా ఇక్కడ కీలకంగా మారింది. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో మమత వర్సెస్ మోడీ లాగా ఒక సంగ్రామం జరుగుతుంది. ఈ సంగ్రామంలో ఎవరు గెలుస్తారా, ఎవరు ముందుకెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల ఎన్నికలని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పుడు డిఎంకే 51 స్థానాలకు వచ్చింది, ఏఐడిఎంకే 22 స్థానాలకు వెళ్ళింది. టీవీకే దాదాపు 40 స్థానాల్లోకి ఆధిక్యంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే యాక్సెస్ మై ఇండియా చెప్పిన సర్వే పోల్స్ నిజమవుతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. డిఎంకే 51 స్థానాల్లోనూ, ఏఐడిఎంకే 25 స్థానాల్లోనూ, టీవీకే 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఈ 234 అసెంబ్లీ స్థానాల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో 51 డిఎంకే, 25 ఏఐడిఎంకే, టీవీకే 40 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఈ కౌంటింగ్ ప్రస్తుతానికి 2 లేదా 1-2 రౌండ్ల ముగిసినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే చూడాలి ఈ ఎలా ముందుకెళ్తుంది. 116 స్థానాల్లో ఇప్పటికీ అందుతున్న అంచనాల ప్రకారం డిఎంకే 51, ఏఐడిఎంకే 25, టీవీకే 40 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం అటు మమత ఇటు బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తుంది. విజయ్ 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలోకి వచ్చారు. పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 స్థానాల్లో కూడా విజయ్ ముందంజలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బెంగాల్ లో మాత్రం టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోరు నడుస్తుంది. టీఎంసీ ఆఫీస్ దగ్గర అయితే హడావుడి కనిపించడం లేదు. బీజేపీ ఆఫీసుల వద్ద భారీ స్థాయిలో హడావుడి కనిపిస్తుంది. టీవీకే తమిళనాడులో టీవీకే క్రమంగా పుంజుకుంటుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 51 స్థానాల్లో డిఎంకే, ఏఐడిఎంకే 25 స్థానాల్లోనూ, టీవీకే 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేది కూడా మనం స్పష్టంగా చూడాలి. డిఎంకేకి టీవీకేకి మధ్య కేవలం 10 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో ఉంది. మొదట డిఎంకే 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ప్రస్తుతానికి డిఎంకే 50 స్థానాలకు వచ్చింది. 1 స్థానం ఆధిక్యంలో ఉన్న టీవీకే నేరుగా 40 స్థానాల ఆధిక్యంకి వచ్చింది. ఏఐడిఎంకే కూడా క్రమేపీ పుంజుకుంటుంది. ఏఐడిఎంకే 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం డిఎంకే హవా తగ్గుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. 48 స్థానాల్లో డిఎంకే, టీవీకే 42 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా విజయ్ మీరు అన్నట్లుగా కొంతవరకు అంటే ప్రభావం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది 2 కీలకమైనటువంటి రాష్ట్రాల్లో. థ్యాంక్ యూ కిరణ్. మొత్తం మీద మాత్రం వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే బ్యాలెట్ పోస్టులకి సంబంధించిన లెక్కింపులు మాత్రం టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీగా అయితే పోరు సాగుతుంది. ఇక కేరళంలో మాత్రం ఒకవైపు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోరు సాగుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. మరోవైపు తమిళనాడు విషయాన్ని పరిశీలించినప్పుడు డిఎంకే 46, అన్నా డిఎంకే 26, టీవీకే 43 స్థానాలు. 2వ స్థానంలో టీవీకే కనబడుతుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి. ఇక పుదుచ్చేరి విషయంలో బీజేపీ 22 స్థానంలో, కాంగ్రెస్ 6 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో కూడా ఆధిక్యంలో కనబడుతున్నారు. మరోవైపు అస్సాంలో ఉన్నటువంటి 126 స్థానాలకు సంబంధించి 69 స్థానాల్లో బీజేపీ, 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మాత్రం అన్ని రాష్ట్రాల్లో హోరాహోరీగానే పోరు సాగుతున్నటువంటి వైనం కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ భారీ స్థాయిలో గట్టి పోటీని ఇస్తున్నటువంటి పరిస్థితి. భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు టీఎంసీ పార్టీ వద్ద మాత్రం ఎలాంటి హడావుడి కనబడట్లేదు. మరోవైపు బీజేపీ వద్ద మాత్రం కార్యాలయానికి ఆల్మోస్ట్ బీజేపీ నేతలు కూడా చేరుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మమతా బెనర్జీ నివాసం మొత్తం కూడా నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక అస్సాంలో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో బీజేపీ కొనసాగుతున్నటువంటి వైనం చూస్తున్నాం. 67 స్థానాల్లో బీజేపీ, అదేవిధంగా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆధిక్యం